నువ్వెన్ని మిస్టేక్స్ చేసినా నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను ప్రశంసిస్తూ ఉన్నారంటే ఏమవుద్ది? స్లోగా నీ గ్రోత్‌ని, డెసిషన్ మేకింగ్ స్కిల్, బ్లైండ్ స్పాట్స్‌ని కనిపెట్టే ఎబిలిటీ కోల్పోతావు. నెక్స్ట్ టైమ్ సేమ్ మిస్టేక్ చేయకుండా నీ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే లైఫ్‌లో బ్లైండ్ స్పాట్స్‌ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సేమ్ మోడర్న్ ఏఐ కూడా ఇంతే. ఆన్సర్ రాంగ్ అయినా కానీ 100% కాన్ఫిడెంట్‌తో ఆన్సర్ చెప్తుంది. అన్ని అసంప్షన్స్‌ని సపోర్ట్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, వై ఈజ్ ఓపెనింగ్ ఏ కేఫ్ ఏ గ్రేట్ ఐడియా అని అడిగితే మీకు ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. మీరు గ్రేట్ అని అడిగారు కాబట్టి మీ క్వశ్చన్ని సపోర్ట్ చేస్తూ అన్ని పాజిటివ్స్ చెప్తుంది. దాంట్లో ఉండే లూప్ హోల్స్ ఎక్స్ప్లెయిన్ చేయదు. దీనివల్ల ప్రాబ్లం ఏంటని మీరు అనుకోవచ్చు. లైఫ్లో బ్లైండ్ స్పాట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంటో బిజినెస్లో ఏఐని మనం యూజ్ చేసుకున్నప్పుడు మన ఐడియాలో ఏఐ లూప్ హోల్స్ కనిపెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. దీనికోసం 2026లో మన దగ్గర ఉంది డెవిల్స్ అడ్వకేట్ ఏఐ. ఈ డెవిల్ అడ్వకేట్ ఏఐలో 2 ఏఐస్ ఉంటాయి. 1 ఏఐ ఐడియా జనరేట్ చేస్తే ఇంకొక ఏఐ దాన్ని ఛాలెంజ్ చేసి ఆర్గ్యూ చేసి ఆ ఐడియా ఎందుకు వర్క్ అవ్వదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఐడియాలో ఉన్న బ్లైండ్ స్పాట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. బట్ డెవిల్ అడ్వకేట్ అని నేమ్ ఎందుకంటే అడ్వకేట్ ఏం చేస్తాడు, ఇంటెన్షనల్గా ఆపోజిట్ సైడ్తో ఆర్గ్యూ చేస్తాడు. దీనివల్ల ఆపోజిట్ సైడ్ వాళ్ళ ఐడియాలో ఫ్లాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఐడియా ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది. నేను జస్ట్ షార్ట్స్లో ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తాను. మీరు సపోర్ట్ చేస్తే లాంగ్ వీడియోస్లో ఎవరు అందించిన కంటెంట్ అందిస్తాను. పైథాన్ కోర్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పైథాన్ అని కామెంట్ చేయండి. మిమ్మల్ని పైథాన్ ఎక్స్పెక్ట్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.